నమస్తే అండి. మేము హైదరాబాద్ తెలంగాణ నుంచి. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9010548894. మీరు మా యూట్యూబ్ ఛానల్ కి ఫస్ట్ టైం కానీ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. మేము ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో మీకు కూడా నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. తద్వారా మీరు కూడా మా వీడియోస్ ని చూడవచ్చు. ఇక్కడ మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. దానికి సంబంధించి వాళ్ళు వాడే సెర్చ్ కాయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, మీరు చూడవచ్చు. డిఫరెంట్ సెర్చ్ కాయిల్స్ అన్నమాట. సెర్చ్ కాయిల్ ఎంత పెద్దగా ఉంటే అంత డీప్ వెళ్తుంది. ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను చెప్పడం అయితే జరుగుతుంది. చాలా మంది ఎలా మోసపోతున్నారంటే చిన్న సెర్చ్ కాయిల్ తీసుకొని కూడా డీప్ వస్తుంది అనేసి కొంతమంది చెప్పడము, బయట డీలర్లు లేదంటే అమెజాన్ లో మీకు ఇలాంటి కాయిల్ ఉంటుంది. ఇది 11 ఇంచ్ కాయిల్. ఈ 11 ఇంచ్ కాయిల్ ని కూడా మీకు దగ్గర 10 ఫీట్స్ అని చెప్పి అందులో రాసి ఉంటారు. దాన్ని బట్టి కూడా మీరు 10 ఫీట్ వస్తుంది కదా, మనకి ఇంకా ప్రైస్ తక్కువలోనే ఉంది అనేసి తీసుకుంటారు. కానీ ఇది 10 ఫీట్ పోదండి. ఈ 11 ఇంచ్ కాయిల్ ఉంటే మాక్సిమం మీకు 5 ఫీట్ వరకు పోవచ్చు. అట్లా కాయిల్ సైజుని బట్టి డెప్త్ డిపెండ్ అయి ఉంటుంది. మరియు మినరలైజేషన్ సాయిల్స్ అన్నది కూడా ఇంపార్టెంట్. ఎక్కడ ప్రతి దగ్గర మనం ఈ కాయిల్ వాడలేము. మినరలైజేషన్ సాయిల్స్ అన్నది ఇంపార్టెంట్. అలాంటి దగ్గర డిఫరెంట్ కాయిల్స్ వాడాలి. దానికి సంబంధించి ఈ రోజు వీడియోలో మనం కంప్లీట్ గా డిస్కషన్ చేద్దాము. ఇక్కడ చూడండి, మరి చాలా చిన్న కాయిల్ ఇది. ఇంత చిన్న కాయిల్ ఇది పర్టికులర్ గా నగెట్స్ కోసం, అంటే న్యాచురల్ గా భూమిలో ఏదైతే బంగారం పుడుతుందో దానికోసం అయితే ఈ నగెట్స్ అన్నది చాలా బాగా పనిచేస్తుందండి. ఈ యొక్క కాయిల్ నగెట్స్ అంటే చిన్న భూమిలో పుట్టే బంగారానికి ఈ ఎత్కనికి బాగుంటుంది. అలాంటి దానికి మీరు ఈ కాయిల్ వేసినా మరి ఇట్లాంటి 17.5 ఇంచ్ కాయిల్ ఇంపాక్ట్ ఇది. ఇలాంటి కాయిల్ వేసినా కూడా మీకు చిన్న నగెట్స్ అయితే న్యాచురల్ గా పుట్టిన బంగారాన్ని పట్టుకోదన్నమాట. కాయిల్ ఎంత సైజు చిన్నగా ఉంటే అంత ఫ్రీక్వెన్సీ పెద్దగా ఉండాలి. అప్పుడు మీకు నగెట్స్ కోసం చాలా బాగా పనిచేస్తుంది. ఫ్రీక్వెన్సీ 61 ఉంది. గోల్డ్ క్రూజర్ అని చెప్పేసి నోక్తా డిటెక్టర్స్ లో ఫ్రీక్వెన్సీ 61 కిలోహర్ట్జ్ ఉంటుంది. అంత మాత్రాన అది మనకు చాలా డీప్ లో పోతుంది, లేదంటే మనకు పెద్ద మెటల్స్ ని చాలా డీప్ లో పట్టుకుంటుంది అనేది అయితే ఉండదు. ఫ్రీక్వెన్సీ పెద్దగా ఉంటే మనం తీసుకోవాల్సింది ఏంటిది, కాయిల్ అన్నది చిన్నగా ఉండాలి. 61 కిలోహర్ట్జ్ ఉందనుకోండి, అట్లీస్ట్ బంగారపు లోపల ఫ్రీక్వెన్సీని క్యాచ్ చేయాలంటే అట్లీస్ట్ ఈ కాయిల్ ఉండాలి. అట్లాంటి చిన్న కాయిల్స్ పెట్టుకుంటేనే మీకు ఆ బంగార ఫ్రీక్వెన్సీని క్యాచ్ చేస్తుంది. అలా ఇలాంటి పెద్ద కాయిల్ వేసారనుకోండి పనిచేయదన్నమాట. కానీ ఇలాంటి చిన్న కాయిల్ వేసినా కూడా పైనే వస్తుంది, కానీ 2-3 ఫీట్లు పోతుంది అన్నది కూడా ఉండదు. చాలా మంది కూడా మీరు అలీబాబా, అమెజాన్, అలీ ఎక్స్ప్రెస్ లో కూడా మీరు చూసుకుంటే మీరు చూడొచ్చు. అక్కడ ఈ చిన్న కాయిల్స్ కూడా బంగారపు ఎతికేది చాలా డీప్ లో వెళ్తుంది కాబట్టి మీకు ఇది 5-6 ఫీట్లు అని కూడా అంటారు. రేటు కూడా 2-3 వేలు లేదంటే 10-12 వేలు లోపలనే ఉంటుంది. అలాంటప్పుడు డీప్ ఎక్కువ వస్తుంది, పలానా డీలర్ రేట్ ఎక్కువ చెప్పారు కాబట్టి అక్కడ వెళ్ళడం ఎందుకు, మనం దీన్నే తీసుకుందామని ఆన్లైన్ లో తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మళ్ళీ నాకు కన్సల్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ రోజు మార్నింగ్ కూడా నాకు ఒక ఆయన పంపించడం అయితే జరిగింది, ఒక స్క్రీన్ షాట్. నేను జీపీ పిన్ పాయింటర్ కొన్నాను, అది ఆన్ చేస్తే సౌండ్ వస్తూనే ఉంది. అమెజాన్ లో నేను బుక్ చేశాను అనమాట, కానీ సౌండ్ వస్తూనే ఉంది. ఏం చేయాలి అని అంటున్నాడు అనమాట. కాబట్టి మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అమెజాన్ కానీ అలీ ఎక్స్ప్రెస్ లో మీకు రేట్ తక్కువగా ఉండొచ్చు, చైనీస్ ప్రోడక్ట్ ఉండొచ్చు, దానివల్ల రేట్ తక్కువ ఉంటుంది. కానీ రియాలిటీగా మీకు వచ్చేసేసరికి మీకు ప్రాబ్లం అయితే ఉంటుందన్నమాట. అది పనిచేయకపోతే మీరు మళ్ళీ కస్టమర్ తో ఎవరైతే మీకు అమ్మారో వాళ్ళని కన్సల్ట్ అయితే చేయలేరు. అయితే ఈ చిన్న కాయిల్స్ మాత్రం నగెట్స్ కోసమే పనిచేస్తుంది. ఇలాంటి చిన్న కాయిల్స్ మీరు అమెజాన్ లో కానీ ఇంకెవరైనా డీలర్ కూడా చెప్పారనుకోండి, ఇలాంటి చిన్న కాయిల్స్ ప్రిఫర్ చేయకండి. ఇలాంటి చిన్న కాయిల్స్ తీసుకోవడం వల్ల ఏ రకమైన యూస్ లేదు. ఆల్రెడీ నేను చెప్పింది 2 రకాల మీకు మిషన్లు కొనాలంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి నగెట్స్ కోసము, లేదంటే భూమి లోపల చాలా లోపల ట్రెజర్ హంటింగ్ పర్పస్ పెద్ద మెటల్స్ ని పట్టుకోవాలి అన్నదానికి. మీకు నగెట్స్ కోసం అంటే పర్టికులర్ గా మన ఇండియాలో వచ్చేసి కోలార్ గానీ, హట్టి మైన్స్ అలాంటి కొన్ని ఏరియాస్ ఉన్నాయి బెంగళూరులలో. అలాంటి దగ్గర న్యాచురల్ గా పుడుతుంది. అలాంటి దగ్గర మీకు ఇది బాగానే పనిచేస్తుంది. అంటే న్యాచురల్ గా, అంటే ఈవెన్ ఈ కాయిల్ తీసుకున్నా కూడా మీరు ఫ్రీక్వెన్సీ 61 కిలోహర్ట్జ్ ఉన్నా కూడా మీకు అది డీప్ పోతుందని మాత్రం అనుకోకండి. జస్ట్ మాక్సిమం 1/2 ఫీట్ లోపలనే ఉంటుంది. అది సైజుని బట్టి. చిన్న సైజు ఉంటే కొంచెం మరీ చిన్నగా ఉందనుకోండి 1-2 ఇంచ్ కన్నా ఎక్కువ పట్టుకోదు. కొంచెం ఇంత పెద్ద నగెట్ ఉందనుకోండి అది మీకు 1/2 ఫీట్ వరకు కూడా రావచ్చు అనమాట. ఇక బిగ్ ట్రెజర్ అంటే చాలా డీప్ కోసం మనం సెర్చ్ చేయాలి, చాలా డీప్ లో మనకు పాయింట్అవుట్ చేయాలి, ఆబ్జెక్టివ్ పెద్దగా ఉంది అన్నప్పుడు దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రిఫర్ చేయకండి. ఇక్కడ ఉన్న కాయిల్స్ ని మీరు ఏదైనా సరే ప్రిఫర్ చేయవచ్చు. ఇది వచ్చేసి మనకు 15 ఇంచుల కాయిల్స్ అనమాట. 15 ఇంచుల కాయిల్ ఉండడం వల్ల కొంచెం మనకు డీప్ కూడా ఎక్కువ వస్తుంది. ఇది రౌండ్ డబల్ డీడీ కాయిల్. డబల్ డీడీ అంటే చూడండి, ఇక్కడ డీ లాగా ఉంటుంది. ఇట్లా
డబల్ డీడీ. ఈ డబల్ డీడీ కాయిల్ ఉండడం వల్ల కొంచెం మనకు రౌండ్ డబల్ డీడీ కాయిల్ కొంచెం డీప్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మనకు మినరలైజేషన్ సాయిల్స్ లో మీకు చాలా బాగా పనిచేయాలంటే కాయిల్స్ అనేది పెంచుకోవాలి. ఈ కాయిల్ కానీ ఆ కాయిల్ కానీ బెటర్ అన్నమాట. ఇది 15 ఇంచుల కాయిల్ కూడా, ఇది వచ్చేసేసి మనకు పొడుగ్గా ఉంటుంది. ఈ 15 ఇంచుల కాయిల్ ఇది గోల్డెన్ మాస్క్ వాళ్ళది. ఇది కూడా మినరలైజేషన్ సాయిల్ లో బాగానే పనిచేస్తుంది. మినరలైజేషన్ సాయిల్ లో పనిచేస్తున్నప్పుడు మనకు అందులో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి వాటర్ ప్రూఫ్, వితౌట్ వాటర్ ప్రూఫ్. అదే కనుక మీరు 11 ఇంచ్ కాయిల్ తీసుకున్నారనుకోండి, వాటర్ ప్రూఫ్ అనమాట. నీళ్ళలో ముంచినా లేదంటే బయట పెట్టినా కూడా ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే ఇది వర్షాకాలం, రైనీ సీజన్ కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇలాంటి దాన్ని కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. 11 ఇంచ్ కాయిల్ తీసుకుంటే కొంచెం డీప్ ఎక్కువ పోవాలి. అంటే ప్రైజెస్ అయితే తేడాగానే ఉంటుంది. ప్రైజెస్ కాయిల్ సైజుని బట్టి తేడా ఉంటుంది. మీరు ఏ ఒక్క మ్యానుఫ్యాక్చర్ ని తీసుకున్నా కూడా కాయిల్ సైజ్ పెద్దగా ఉంటే డీప్ పెరుగుతుంది కాబట్టి ప్రైస్ ఎక్కువ చెప్తారు. అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. అదే కనుక మీరు 11 ఇంచ్ కాయిల్ తోటే తీసుకున్నారనుకోండి, స్టాండర్డ్ ఎడిషన్, అదే కనుక మీరు దీంట్లో అదే సింప్లెక్స్ బీటీ అనమాట, ఇది సింప్లెక్స్ బీటీకి సంబంధించి దీంట్లో మీకు 13 ఇంచ్ కాయిల్ కూడా వస్తుంది. 13 ఇంచ్ కాయిల్ తో తీసుకుంటే కొంచెం ప్రైస్ ఎక్కువ అయిపోతుంది. అంటే ఇక్కడ మిషన్ మీరు చూడొచ్చు, ఇది మిషన్ అనమాట. ఇలా ఉంటుంది మిషన్ ఇలా ఉందనుకోండి, ఇది ఒక్కటే వస్తుంది కింద కాయిల్. మరి 13 ఇంచ్ కాయిల్ తో తీసుకుంటే మరి సేమ్ ప్రైస్ అంటే కాదు, కొంచెం డీప్ ఎక్కువగా వెళ్తుంది కాబట్టి ప్రైస్ కూడా కంపెనీ వాళ్ళు చార్జ్ చేస్తారు. అదొకటి మైండ్ లో పెట్టుకోవాలి మీరు. కాయిల్ సైజుని బట్టి ఏ కంపెనీ అయినా సరే ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. అది మీకు చాలా మంది కూడా, సార్ మీరు ఇంపాక్ట్ ప్రో ఉంది, ఇంపాక్ట్ ప్రోలో ఏం చేస్తారంటే దీన్ని కూడా చాలా ఎక్కువ డెప్త్ చెప్పి దీంట్లో కూడా 2 కాయిల్స్ ఉన్నాయి. 11 ఇంచ్ కాయిల్స్ ఉంది, మళ్ళీ ఇంకోటి చిన్న కాయిల్ ఉంది ఇంపాక్ట్ ప్రోలో. ఈ 17.5 ఇంచ్ కాయిల్ వాడితేనే మీకు చాలా డీప్ వస్తుంది. అదే కనుక మీరు చిన్న కాయిల్ వేసుకొని, అంటే మనకు 11 ఇంచ్ కాయిల్ కానీ ఇంకోటి 7 ఇంచ్ కాయిల్ ఉంది, అది ఆ 2 వాడితే కనుక డీప్ ఎక్కువ పోవు. చాలా మంది ఇంపాక్ట్ ప్రోని ఏమని చేస్తుంటారంటే 11 ఇంచ్ కాయిల్ తోటి ప్లస్ మీకు 7 ఇంచ్ కాయిల్ తోటి మీకు అమ్మేస్తున్నారు, ఇది చాలా డీప్ వస్తుంది 10-15 ఫీట్లు అనేసి. రియాలిటీగా మాత్రం కంపెనీ చెప్పడం అయితే ఎక్కువగానే చెప్తుందండి, అంత రియాలిటీగా అయితే రాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ 5 మీటర్స్ అని చెప్పారు కానీ 5 మీటర్స్ అయితే రాదు. ఇది సింప్లెక్స్ కి సంబంధించింది అనమాట. మాక్సిమం ఈ 11 ఇంచ్ కాయిల్ కాబట్టి 5 ఫీట్ వరకు మీరు ఎస్టిమేషన్ వేసుకోవచ్చు. మీరు ఒకసారి కొన్న తర్వాత మీ యొక్క చాయిస్ ని బేస్ చేసుకొని ముందుకెళ్ళండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సింది నగెట్స్ కోసమా, లేదంటే చాలా లోపల ఉన్న బిగ్ ట్రెజర్ కోసమా, డీప్ కోసం కావాలా అన్నది ఇంపార్టెంట్. మళ్ళీ రెండోది వచ్చేసేసి మీకు కాయిల్ సైజ్ అన్నది కూడా మీరు చూసుకోండి. కాయిల్ సైజ్ అన్నది బిగ్ పోతే బిగ్ డీప్ ఎక్కువ వస్తుంది కాబట్టి కాయిల్ సైజ్ పెద్దది మీరు ఎక్కువ కూడా మీరు తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. కానీ కాయిల్ సైజ్ తీసుకున్నా కూడా ఇన్ కేసు ఒక చిన్న నగెట్స్ లాంటి చిన్నగా ఉంటాయి, పెద్ద కాయిల్ మాత్రం ప్రిఫర్ చేయకండి. మినరలైజేషన్ సాయిల్స్ కూడా ఇంపార్టెంట్. మినరలైజేషన్ సాయిల్స్ లో ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న మెటల్ డిటెక్టర్, అంటే ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ రాసి ఉంటుంది ఏ మెటల్ డిటెక్టర్ మీరు కొనాలన్నా ఫ్రీక్వెన్సీ, మల్టీ ఫ్రీక్వెన్సీ అనమాట. ఇది ఇంపాక్ట్ ప్రో వాళ్ళది 5 kHz, 14 kHz, 20 kHz అని ఉంటుంది. ఇలాంటి ఫ్రీక్వెన్సీలు అయితే కనుక మీకు 20 బిలో ఉంటే కనుక మీకు బెటర్ అన్నమాట. అంటే మినరలైజేషన్ సాయిల్స్ లో కూడా ప్రాబ్లం ఏమొస్తుంది, ఇప్పుడు మీరు 20 kHz పెట్టుకున్నారనుకోండి, మీకు చిన్న దాన్ని కూడా సెన్సిటివిటీ ఎక్కువైపోయి క్యాచ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, మీకు మినరల్స్ అంటే మట్టి లోపల పుట్టిన ఏదైతే ఖనిజం ఉంటుందో అది మనకి కంటికి కనిపించకుండా రాళ్ల రూపంలో లేదంటే మట్టి రూపంలో నిక్షిప్తమై ఉంటుంది. అలాంటప్పుడు మీరు నార్మల్గా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఇట్లాంటి 20 kHz పెట్టుకున్నారనుకోండి, మీకు ఇబ్బంది అవుతుంది. అక్కడ కుయి అని సౌండ్ రావడము, చాటరింగ్ సౌండ్, ఇక్కడ నెంబర్ అన్నది జంపింగ్ అయిపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు మల్టీ ఫ్రీక్వెన్సీలో ఉన్న ప్లస్ ఏంటంటే అది తీసుకోవడం వల్ల మల్టీ ఫ్రీక్వెన్సీ మీరు ఇమీడియట్లీ 14కి షిఫ్ట్ అవ్వచ్చు. 14 వచ్చినా కూడా మనకి ఇట్లా నెంబర్ అన్నది జంప్ అవుతుంది, డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉందంటే 5 కూడా వెళ్ళొచ్చు అనమాట. అట్లా మల్టీ ఫ్రీక్వెన్సీ అనేది తీసుకోవచ్చు. అదే కనుక మీరు సింప్లెక్స్ లో తీసుకున్నారనుకోండి, సింప్లెక్స్ లో ఒకటే ఫ్రీక్వెన్సీ ఉంటుంది, దీనివల్ల మీరు మల్టీ అంటే చేంజ్ చేసుకోలేరు ఒకవేళ డిస్టర్బెన్స్ వస్తే కనుక. కాబట్టి ఇది మినరలైజేషన్ లేని దాంట్లో మీరు ఇది వాడుకున్నా ఏమీ కాదు. మినరలైజేషన్ ఉన్న ఏరియాలో దీని అయితే ఇంపాక్ట్ ప్రోని ప్రిఫర్ చేయడానికి కారణం కూడా అది. ఇంపాక్ట్ ప్రోని ప్రిఫర్ చేయండి, కొంచెం డీప్ గా కూడా వస్తుంది, కాయిల్ సైజ్ కూడా పెద్దగా ఉంది. ఇక్కడ చూడొచ్చు మీకు 17.5 ఇంచు కాయిల్ ఇంపాక్ట్ ప్రోలో. అందుకే కంపెనీ వాళ్ళు కూడా ప్రైస్ ఎక్కువ చెప్తారు, ప్లస్ రేటు కూడా మీకు ఎక్కడైనా కూడా ఇది ఎక్కువ ఉంటుంది. ఇది ఏ కంపెనీ కూడా, అంటే మీరు ప్రపంచంలో మీరు మైండ్ ల్యాబ్ కంపెనీ కానీ లేదంటే ఇంకా ఫిషర్ కంపెనీ కూడా, ఇంకా చాలా కంపెనీస్ ఓకేఎం కానీ వేరే డిఫరెంట్ కంపెనీస్ తీసుకున్నా కూడా ఎలక్ట్రోమాగ్నెటికల్ ఫ్రీక్వెన్సీ అనమాట, ఈఎంఎఫ్ తో ఆధారితంగా పనిచేసే మెటల్ డిటెక్టర్లు ఇవన్నీ కూడా ఏదైతే ఈఎంఎఫ్ తో మీకు తయారు చేస్తున్నారో వాళ్ళు ఇంత పెద్ద కాయిల్ అయితే తయారు చేయలేరు. అదే కనుక పల్స్ ఇండక్షన్ తో తీసుకుంటే మీరు డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళ మోడల్స్ లో కాయిల్ సైజ్ పెద్దగా ఉంటుంది పల్స్ ఇండక్షన్ లో. కానీ ఈఎంఎఫ్ లో మాత్రం
మాత్రం అంటే ఈఎంఎఫ్ లో మాత్రం మీకు ఈ సైజే పెద్దదన్నమాట. మీరు ఫిషర్ తీసుకున్నా, నోక్తాన్ మైండ్ ల్యాబ్ తీసుకున్నా, ఓకేఎం తీసుకున్నా, గోల్డెన్ మాస్క్ తీసుకున్నా కూడా ఈ సైజ్ కన్నా పెద్దగా అయితే రాదు. నోక్తా వాళ్ళు 17.5 ఇంచ్ కాయిల్ తోటి అమ్ముతున్నారు కాబట్టి ప్రైస్ కూడా మనకి ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ వీడియోలో అయితే నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు ఏది తీసుకోవాలి ఏది తీసుకోవద్దు అనేసి. అయినా అప్పటికే మన డౌట్స్ ఉంటే మీరు కామెంట్ కూడా చేయొచ్చు కింద. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుంది. మీరు కానీ మా యూట్యూబ్ ఛానల్ కి మొదటిసారి రావడం జరిగితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. మేము ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో మీకు కూడా నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. తద్వారా మీరు కూడా మా వీడియోస్ ని చూడవచ్చు. టేక్ కేర్, థ్యాంక్ యూ, బై బై.